పూర్తి విశ్లేషణను అందించడానికి మా చీఫ్ ఎడిటర్ దేశబోయిన శ్రీనివాస్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి అసలు ఈరోజు జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి పూర్తి విశ్లేషణ కార్యక్రమాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నటువంటి అంశం ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా హైలైట్ అవుతోంది. అసలు ఎందుకు ఇటువంటి ఒక కామెంట్ చేశారు? నిజంగానే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఎవరైనా కుట్రలు పడుతున్నారా? ప్రతిపక్షాలు కావాలని రాద్ధాంతం చేస్తూ లేకపోతే లేనటువంటి విషయాల్ని హైలైట్ చేస్తూ అక్కడక్కడ గొడవలు సృష్టిస్తున్నాయా? ఎన్ని అంశాలకు సంబంధించి ముందుగా మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సో ఎలా చూస్తారు ఈ వ్యాఖ్యల్ని? ఖచ్చితంగా కొంత హైలైట్ అయ్యేటువంటి వ్యాఖ్యలే చేశారు వారు, ఎలా చూస్తారు? ఎస్, గతం నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ గారు మాట్లాడిన మాటలో అక్షరాల సత్యం అని చెప్పవచ్చు. ఎందుకు అంటే ప్రజల్లో ఎప్పుడైతే అస్థిరతను ఏర్పాటు చేస్తామో, అంటే ప్రజల లోపల ఒక అలజడిని ఎప్పుడైతే సృష్టిస్తామో అప్పుడు లా అండ్ ఆర్డర్ యొక్క ఇబ్బందులు ఏర్పడతాయి. సో లా అండ్ ఆర్డర్ ఇబ్బందులు ఏర్పడ్డాయి అనుకోండి, ఇమ్మీడియట్గా సెంట్రల్ తొంగి చూస్తుంది. సో ఇక్కడ శాంతి భద్రతల సమస్య ఉంది కనుక ఎమర్జెన్సీ పెట్టాలనేటువంటి విషయం వస్తుంది. ఎందుకు కారణం ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ కలిసి కాంగ్రెస్ మీద పోరాటం అనేది సలుపుతున్నాయి. ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీకి, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్కు పోటీ. ఇక్కడ అందుకోసం ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ కలవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో ఆ రెండు పార్టీలు కూడా కొంత వ్యతిరేకంగానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కదా. అంటే గతంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము కొన్ని రోజులు బీజేపీతో కలిసినప్పటికీ క్రమేపీ బీజేపీతో వ్యతిరేకతను ప్రకటించి ఇండివిజువల్గా తాను జాతీయ పార్టీని ఏర్పాటు చేసుకుని జాతీయ పార్టీ ద్వారా ప్రధానమంత్రి కావాలన్నటువంటి ఒక ఆలోచనను ముందుకు పెట్టుకునే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చుకున్నారు. అయితే అది అచ్చి రాకపోవడం వల్ల, అది కలిసి రాకపోవడం వల్ల మళ్ళీ ఇక్కడ తిరిగి ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. అయినప్పటికీ ప్రజలు ఏం చేశారంటే ఈ 10 సంవత్సరాలు ప్రజలకు చేయలేనటువంటి మేలును గమనించి కాంగ్రెస్ ఏవైతే పథకాలను ప్రకటించిందో ఆ పథకాలకు ఆకర్షితులై, దాని తర్వాత కాంగ్రెస్ గతంలో చేసినటువంటి మంచి పనులు రాజశేఖర రెడ్డి ద్వారా ఈ రాష్ట్రానికి చేసినటువంటి పనులన్నీ గమనించుకొని రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఈ ప్రజలు వారికి ప్రభుత్వాన్ని అప్పగించారు. అయితే ఆ నేపథ్యంలో జరుగుతున్నటువంటి పోరాటంలో ఇక్కడ బాబామర్దులు కేవలం పోరాటాన్ని ప్రజల్లో మాత్రం చేయగలుగుతారు, ప్రజల్లో అలజడి సృష్టించేటువంటి ప్రయత్నం చేయగలుగుతున్నారు. కానీ కేసీఆర్ ఏం చేస్తున్నాడు? ప్రతిపక్ష పాత్ర పోషించకుండా కేవలం ఫామ్ హౌస్కే అంకితమై ఫామ్ హౌస్లోనే ఉండేసి ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. అంటే తద్వారా ఇక్కడ జరిగినటువంటి కుట్రలను కూడా ఒకసారి లగచెర్లలో కుట్ర జరగడానికి గల కారణం ఏంటంటే ఈ లగచెర్లలో జరిగినటువంటి కుట్ర ద్వారా ఏం చేయాలని కూడా శాంతి భద్రతల సమస్యలను తీసుకొచ్చి ఈ శాంతి భద్రతల సమస్యల ద్వారా ఎమర్జెన్సీని ఏర్పాటు చేసినట్లయితే అప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పక్కకు దించి నెక్స్ట్ ఈ ప్రభుత్వానికి ఇచ్చేటువంటి, అంటే బీఆర్ఎస్కు ప్రభుత్వాన్ని అంటగట్టే ఆలోచన వస్తుందన్న నేపథ్యంలోనే అక్కడికి ఎవరు కేటీఆర్ గారు ఢిల్లీకి పోవడం జరిగింది. ఢిల్లీ పోయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లగచెర్లలో కలెక్టర్ గారు ఎప్పుడైతే విజిట్ చేశారో రైతులతో మాట్లాడిన సందర్భంలో సుభాష్ అనేటువంటి వ్యక్తి 84 సార్లు పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడారు. అట్లాగే పట్నం నరేందర్ రెడ్డి ఢిల్లీలో ఉన్న కేటీఆర్తో 6 సార్లు మాట్లాడు. అక్కడి నుంచి సిగ్నల్ వచ్చినాకనే ఇక్కడ ఆటంకాలు అనేటువంటి స్టార్ట్ అయినాయి కలెక్టర్కి. ఆ కలెక్టర్ మీద ఎప్పుడైతే దాడి ప్రారంభమైందో, ఎవరు ఈ అల్లరి మూకలు ఎవరైతే ఉన్నారో రైతుల ముసుగులో ఉన్నటువంటి ఈ అల్లరి మూకలు కలెక్టర్ పైన దాడి చేసినప్పుడు అక్కడ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పహారా కాస్తున్నటువంటి పోలీసులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక్క ఉదిటిన అక్కడ వీళ్ళ మీదకి రావడం జరిగింది. అందరినీ గమనించిన తర్వాత వీళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తే సుభాష్ అనేటువంటి వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే దీని వెనుక కుట్ర కోణం చేసింది ఎవరు అన్నటువంటి అంశం మనకు పూర్తిగా తేటతెల్లమవుతుంది. ఇక్కడ సుభాష్ ఫోన్ చేశాడు, సుభాష్ నుంచి పట్నం నరేందర్ దగ్గర నుంచి కేటీఆర్ దగ్గరికి ఈ ఫోన్లు పోయినాయి. అక్కడి నుంచి సిగ్నల్ వచ్చిన క్రమంలోనే ఇదంతా కూడా ఈ అలజడి అంతా జరిగింది. సరే, ఈ అలజడిని అంతా పక్కన పెడదాం. ఈ అలజడి జరిగింది, సరే వాళ్ళను కోర్టులో తీసుకెళ్లారు, కోర్టు నుంచి జైలుకి వెళ్ళారు, జైల్లో ఉన్నారు. కానీ ఇవాళ ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. గతంలో వీళ్ళు ఖమ్మంలో ఉన్నప్పుడు
రైతులకు ఏ విధంగా అయితే సంఖ్యలు వేశారో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు అదే రైతులను అడ్డం పెట్టుకొని లగచర్లలో ఒక కుట్ర కోణాన్ని చేశారు. ఇప్పుడు ఇంకొక కొత్త కోణం ప్రారంభమైంది. ఏంటి? రైతులకు వీళ్ళు బంధు ఇవ్వట్లేదు, రైతు బంధు ఇవ్వట్లేదు, రైతు భరోసా ఇవ్వట్లేదు, రైతు రుణమాఫీ ఇవ్వట్లేదు. కానీ ఆగస్టు వరకు 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా ఆగస్టు లోపలనే ఈ ప్రభుత్వం ఇచ్చింది. ఆ విషయం రైతులందరికీ తెలుసు. 2 లక్షల ఎబో ఉన్నటువంటి అంశాలను ఈ సంవత్సరం లోపల ఇవ్వాలనేది ఒక ఆలోచన. అయితే రైతు బంధు విషయానికి వచ్చినప్పుడు, రైతు భరోసా విషయానికి వచ్చినప్పుడు రాష్ట్రం ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. సబ్ కమిటీ రిపోర్టు ఒక నెల రోజులు రాబోతుంది. ఆ రిపోర్ట్ రాగానే ఇమీడియట్గా ఇస్తారు. అయితే ఇంకొక విషయాన్ని గమనించాలి ఇక్కడ. ఏంటంటే ఆ విషయం ఏంటంటే 25 లక్షల ఎకరాల నుంచి 41 లక్షల ఎకరాల వరకు వరి సన్న వరిని పండించడం జరుగుతుంది. తద్వారా 1,53,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వద్ద, అంటే రైతుల వద్ద ఉన్నది. ఆ రైతుల వద్ద ఉన్నటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం కొనేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇంకొక విషయాన్ని ఇక్కడ గమనించాలి. అసలు రైతుకు మద్దతు ధర ఎవరు ఇస్తారు? కేంద్రం ప్రకటిస్తుంది. ఈ కేంద్రం మద్దతు ధర ప్రకటించేటప్పుడే మరి ఇట్లాంటి కష్టాలు ఉన్నాయి దేశంలో. ఇది రైతు వ్యవసాయ ఆధారిత దేశం కనుక ఇక్కడ మద్దతు ధరను ప్రకటిస్తూ ఉన్నటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేయకుండా ఇక్కడ మీరు ఎందుకు రైస్ కొనట్లేదు అనేటువంటి ఒక క్వశ్చన్ తీసుకొచ్చినప్పుడు, గతంలో ఉన్నటువంటి 21 లక్షల నుంచి 41 లక్షలుగా ఉన్నటువంటిది 21 లక్షలకి దొడ్డు బియ్యం యొక్క పంట క్రాప్ పడిపోయింది. అంటే తగ్గించారు కావాలని. సన్న బియ్యాన్ని పెంచాలి, సన్న బియ్యం ఎవరైతే పండిస్తారో వాళ్ళకి 500 రూపాయల బోనస్ ఇవ్వాలనేటువంటి ప్రభుత్వ ఆలోచన. అంటే ఒక రకంగా ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. అయితే ఈ ధాన్యం సేకరణ ఎప్పుడైతే ప్రభుత్వం చేపడుతుందో, ధాన్యం సేకరించిన వారం రోజుల్లోనే వాళ్ళకి 500 రూపాయలు, ఒక క్వింటాకు 500 రూపాయలు, అంటే ఒక ఎకరానికి ఎంత లేదన్నా దాదాపు 20 నుంచి 25 బస్తాల క్వింటాళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే 20 × 25, 25 × 500 వేసినా కూడా దాదాపు నీకు 10,000 నుంచి 15,000 వరకు వచ్చేటువంటి ఎక్స్ట్రా బోనస్గా వచ్చేటువంటి అవకాశం రైతులకు ఉంది. ఇది రైతులకు ఇవ్వకూడదా? ఈ బోనస్ ఇవ్వకూడదా అన్నటువంటి విషయాన్ని రైతులు మాత్రం తెలుసుకున్నారు. కానీ ప్రతిపక్షం మాత్రం ఈ విషయంలో రైతుల్లో అలజడి రెచ్చగొడుతుంది, ప్రజల్లో అలజడి రెచ్చగొడుతుంది. తద్వారా ఈ ప్రభుత్వాన్ని కూల్చాలనేటువంటి ఒక ఆలోచన మాత్రం చేస్తున్నటువంటి విషయాన్ని పాలకపక్షం చెప్పకనే చెప్పేస్తుంది ప్రతిసారి. రైట్ శ్రీనివాస్ గారు, ఎస్, ఈ విధంగా ఉందనుకోవాలి. సరే, మీరు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా ఒకసారి పరిశీలిస్తే నిజంగానే అస్థిరపరిచే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్నాయనేటువంటి మాట అయితే తేటతెల్లమవుతోంది. ఇకపోతే మూసీకి సంబంధించి మూసీ పైన ఎంత రగడ జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నాయకులుగా వారు చేసినటువంటి కామెంట్స్ మరింత అలజడిని సృష్టించాయని చెప్పుకోవాలి. అసలు మూసీకి సంబంధించి కిషన్ రెడ్డి ఏం మాట్లాడారనేది ఒక్కసారి ఆ బైట్ ప్లే చేద్దాం, తర్వాత దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ కార్యక్రమాన్ని చూద్దాం. ఎస్, ఒక్కసారి ఆ బైట్ ప్లే చేద్దాం. కిషన్ రెడ్డికి సంబంధించి మూసీ పైన ఏం మాట్లాడారు? జనతా పార్టీ మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు. ఇప్పుడు కేసీఆర్ చెప్పిండు, ట్యాంక్ బండ్ అంతా కూడా ప్రక్షాళన చేస్తా, కొబ్బరి నీళ్ళు వస్తా, అందరూ వచ్చి నీళ్లు తాగాలని. ట్యాంక్ బండ్ ఒక తాగునీటి కేంద్రంగా మారుస్తా అన్నాడు. ఆయన మాటలు ఎవడు తాగితే జమ్మలి బతి ఇంటికి కూడా ఆయన చేస్తానని ఆయన వేయండు. ఈయన కొత్తపల్లి వెతుకుని నేను చేస్తా అని 4 దాకా పోయి చెప్తున్నాడు. ఎవరు ఆయన కడుతుంటే ఎవరు అడ్డుకున్నారట, బుల్డోజర్లను దొక్కిస్తా. నీ ఇష్టమా? ఇదేనా ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి వ్యవహారం? తొక్కించి మీరు రాజ్యం చేస్తారా? ఇక్కడ ప్రజాస్వామ్యం లేదా? ఇక్కడ ప్రజలు లేరా? సిస్టమ్ ఉండదా? పేద ప్రజల ఇల్లు కూల్చొద్దు అంటే బుల్డోజర్తో ఎక్కిస్తారా? మీరు తొక్కియండి, ఎట్లా తొక్కిస్తారో చూస్తాం మేము కూడా. మూసి ప్రక్షాళన జరగాలి. అది జంటనగర ప్రజలకు లాభం జరుగుతుంది, తెలంగాణకు లాభం జరుగుతుంది. పునరుద్ధరణ జరగాలి. కానీ పేదల ఇల్లు కులగొట్టకుండానే చెయ్యవచ్చు. మూసి మీద బుల్డోజర్లతో తొక్కియడైతే మేము చావడానికి సిద్ధంగా ఉన్నాం. పేదల కోసం చావడానికి సిద్ధంగా ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే పదవులు, మంత్రి పదవులు ఏం పోయినా ఉన్నా ఉడినా ఏం లేదు. మూసి ప్రక్షాళన చేయండి, పేదల ఇల్లు కులగొట్టకండి. ఇది మా నినాదం. రేపు రాత్రి ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరారు, బస్తీలో ఉంటారా? బస్తీలో ఉంటే విరమించుకుంటా అన్నాడు. కాబట్టి పేదల కోసం, పేదలతో రేపు రాత్రి మేము వాళ్ళతో కలిసి ఉంటాం, వాళ్ళ ఇళ్లలో భోంచేస్తాం. మూసి పక్కనే నిద్రపోతాం రేపు రాత్రికి.
ప్రధానంగా సార్ అంటే మూసీకి సంబంధించి అటు కాంగ్రెస్ అయినా కానీ బీఆర్ఎస్ అయినా కానీ లేకపోతే ఇప్పుడు బీజేపీ అయినా కానీ ముక్తఖండంతో మూసీ ప్రక్షాళన జరగాలి అనేది ప్రతి ఒక్కరి మాటగా వినిపిస్తోంది. కాకపోతే బీఆర్ఎస్ కావచ్చు లేకపోతే బీజేపీ కావచ్చు జరిగేటువంటి ప్రాసెస్ని ఎక్కడో అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయనేది కాంగ్రెస్ ప్రధానమైనటువంటి విమర్శ. ఆ క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో పడకుండా చూసేందుకు అసలు మొత్తంగా మూసీ ప్రక్షాళన అవ్వకుండా అయినా కానీ వీళ్ళు సిద్ధపడతారనేటువంటి విమర్శలు కూడా వాళ్ళు చేస్తున్నారు. అయితే మూసీ చుట్టుపక్కల లేకపోతే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి స్లమ్ ఏరియాస్లో లేకపోతే ఆ చిన్న మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కొంత ఇబ్బంది పడేటువంటి మాట వాస్తవం. ఎందుకంటే అక్కడి నుంచి ఉన్న ఫలంగా వెళ్ళిపోవాలని చెప్పినా కానీ లేకపోతే ఖాళీ చేయాలని చెప్పినా కానీ డైరెక్ట్గా వాళ్ళపైన ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఆ వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ వాళ్ళకి నచ్చ చెప్పుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలను అసలు ప్రధానంగా ఎలా చూస్తారు మూసీకి సంబంధించి? ఒకవైపు మూసీ ప్రక్షాళన చేయాలని చెప్తున్నారు, మరోవైపు అక్కడి నుంచి ఎవరిని ఖాళీ చేయించినా కానీ మేము ఖచ్చితంగా నిరసనలకు దిగుతామనేటువంటి హింట్ కూడా ఇస్తున్నారు. ఎలా చూడాలి సార్? ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తరుముకున్నట్టు. అసలు మీరు ఎందుకు బీజేపీ బీఆర్ఎస్ ఒక మాట మాట్లాడుతున్నారు? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పింది అన్నటువంటి విషయాలను మనం కనుక విశ్లేషణ చేసినట్లయితే కేసీఆర్ ఏం చెప్పాడంటే మూసీ నది కొబ్బరి నీళ్ళలాగా తయారు చేస్తాం, చుట్టూ అందమైనటువంటి ప్రదేశాలు నిర్మిస్తాం, తర్వాత ఎత్తైనటువంటి నిర్మాణాలను చేపడతాం అన్నారు. ఎక్కడ పోయాయి ఈ మాటలన్నీ? అంటే ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా? ఒకవేళ మీరు మర్చిపోయినంత మాత్రాన? సో అదే అంశాన్ని ఇక్కడ రేవంత్ రెడ్డి తీసుకొని ఏం చేశాడు, సియోల్ నగరానికి వెళ్ళి అక్కడ మొత్తం అక్కడ వాళ్ళు చేసినటువంటి ఒక మురికి నదిని వాళ్ళు క్లీన్గా చేసి అక్కడ నిర్మించినటువంటి నిర్మాణాలను చూసి తద్వారా ఇక్కడికి వచ్చి దాన్ని చేయాలనుకున్నారు. అయితే ఆయన మొత్తం ముందు నుంచే చెప్తున్న మాట అదే. మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను, సో అవి కట్టించిన తర్వాతనే నేను వీళ్ళందరినీ తీసుకొస్తాను, ఒకవేళ మీ బామర్దులకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి మా బుల్డోజర్లకు అడ్డంగా పడుకోండి, మీ మీద నుంచి ఎక్కించుకుంటూ తీసుకెళ్ళి పేద ప్రజలకు మేము సహాయం చేస్తాము, పేద ప్రజలకు ఇండ్లు కట్టిస్తాము, మూసీ పదిని ప్రక్షాళన చేస్తామన్నారు. అందులో తప్పెక్కడ కనబడుతుంది? అయితే ఇక్కడ ఒక విషయాన్ని చూడండి, కిషన్ రెడ్డి ఎంత చక్కగా మాట్లాడాడో. అంటే కేటీఆర్ హరీష్ రావు మాట్లాడిన మాటలకు అనుకూలంగా అంటే కంటిన్యూస్గా ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడుతున్న సందర్భం ఏమిటంటే మేము కూడా అడ్డం పడుకుంటాం, మీ సవాల్ని స్వీకరిస్తాం. మీరు చెబుతున్న మాట ఏంటి? మీ దాంట్లో యూనిటీ ఉంటే బండి సంజయ్ ఒక మాట చెప్తున్నాడు, మీరు ఒక మాట చెప్తున్నారు, ఈటల రాజేందర్ ఒక మాట చెప్తున్నారు, దాని తర్వాత డీకేఆర్ను ఒక మాట చెప్తుంది. తర్వాత మనందరికీ తెలిసిందే నిజామాబాద్ ఎంపీ, వీళ్ళందరికీ అరవింద్ గారు ఇంకొంచెం వ్యతిరేకంగా మాట్లాడతారు. వీళ్ళందరికంటే భిన్నంగా రఘునందన్ రావు మాట్లాడతారు ఎంపీ. ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే వీళ్ళందరూ కోరుకునేది ఏంటి అంటే వీళ్ళకి కావాల్సింది మూసీ నది వారి పరివాహక ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన తర్వాత ఇక్కడ చేయండి. ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ చెప్తున్న అంశం కూడా అదే, వీళ్ళందరికీ ఏర్పాటు చేసుకొని దాన్ని ప్రక్షాళన చేస్తాం, దాన్ని క్లీన్గా చేస్తానంటాడు. ఈ అంశం కంటే ఒక్కరోజు పోయి అక్కడ శనివారం అంటే ఈరోజు శుక్రవారం రేపు శనివారం వెళ్ళి అక్కడ ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు అక్కడ పడుకోవడం ద్వారా వీళ్ళు సాధించేది ఏమున్నది? రెండో అంశం, మరి వీళ్ళు కేంద్ర ప్రభుత్వం బీజేపీ చేతిలోనే ఉంది కదా, మరి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసి మీరు అనుకున్నట్లుగానే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి మరి మూసీ నదిని ఎందుకు మీరు మంచినీటిలాగా తయారు చేసేటువంటి పరిస్థితి ఆలోచన మీ దగ్గర ఎందుకు లేదు అనేటువంటి ప్రశ్న ప్రజల నుంచి ఉత్పన్నమవుతుంది. ఈ దిశగా బీజేపీ ఆలోచించాలి కదా. అంటే ఎదుటి వ్యక్తి మీద కామెంట్ చేయడం కాదు, ఎదుటి వ్యక్తి మీద మరి విసిరి కొట్టడం కాదు ప్రశ్నల్ని, ఆ ప్రశ్నను తన వైపు వేసుకొని దానికి అనుకూలంగా నిధులను తీసుకొచ్చి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ప్రజలతో కలిసి మీరు ఆ పని చేసినట్లయితే రేపు ప్రజలే మీకు జేజేలు కొడతారు కదా. కానీ ఇవన్నీ చేయకుండా రేపు వచ్చేది మా ప్రభుత్వం అని చెప్పుకోవడానికి అవకాశం ఎట్లా ఉంది? మీకు ఎట్లా అవకాశం వస్తుంది? దీన్ని ఎనాలిసిస్ చేయరా? ప్రజలందరూ గమనిస్తుంటారు కదా మిమ్మల్ని. ఈ అంశం పైన మీరు అనాలిసిస్ చేసుకున్నప్పుడు అవకాశం ఉంటుంది. ఇది అనాలిసిస్ చేసుకోకుండా రేపు వచ్చేది మా ప్రభుత్వమే. నేను ఏమంటున్నానంటే రేపు వచ్చేది మీ ప్రభుత్వమే కావచ్చు, కానీ ఇప్పుడున్న ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసి ఏదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 1,50,00,000 రూపాయలతో దాన్ని ప్రక్షాళన చేస్తా అన్నప్పుడు, దాన్ని పూర్తి స్థాయిలో మంచిగా చేస్తా అన్నప్పుడు మీరు కూడా అందులో కొంత నిధులు ఇచ్చి ఒక 75 కోట్ల నిధులు ఇచ్చేసి ఇక్కడ 75 లక్షలు అక్కడ 75 లక్షలు ఇచ్చేసి దాన్ని చేయండి, నీట్గా చేయండి.
అట్లాగే ఇవన్నీ డబుల్ బెడ్రూమ్లు కట్టండి, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాథమిక వనరులన్నీ కూడా, ప్రాథమిక వసతులన్నీ కూడా కల్పించండి. అది బాగుంటుంది. కానీ అవి చేయకుండా మా ఎమ్మెల్యే పదవులకి, ఎంపీ పదవులకి మేము రాజీనామా చేస్తాం. అయ్యా, నిన్ను ప్రజలందరూ అడిగినటువంటి సందర్భం మర్చిపోయావు. గతంలో ఎంపీగా ఉండి ఎంపీ నుంచి మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రజలందరూ సికింద్రాబాద్ నియోజకవర్గంలో మీ మీద పోరాటం చేసినటువంటి సంగతి మర్చిపోయారా? మీరు సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఏం నిధులు తీసుకొచ్చారు, అక్కడ ఏం అభివృద్ధి పనులు చేశారు, ప్రజలు ఎందుకు మీకు పూర్తి స్థాయిలో ఓట్లు మర్చిపోయారా? రైట్. ఇవన్నీ మర్చిపోవాలంటే డెఫినెట్గా మీరు ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి మీరు చేయాల్సినటువంటి పని ఉంది. అక్కడ పోయి పడుకుంటేనో ఇవన్నీ చేస్తూనే కాదు, ఇంకొక అంశం కూడా మాట్లాడుతున్నారు. అంటే శ్రీనివాస్ గారు, సరే రాజకీయాలన్నీ కూడా పక్కన పెడితే మూసీ పునరుజ్జీవం లేకపోతే మూసీ సుందరీకరణ అనేది అత్యంత అవసరమైనటువంటి ఒక విషయంగా పరిగణించాల్సి ఉంటుంది. గుజరాత్లో మనం చూసుకున్నట్లయితే నర్మదా నది కూడా ఇంతే కాలుష్య కాసారంగా ఉన్నప్పుడు నర్మదా రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి ఆ రోజు మోదీ చేసిన కృషి కావచ్చు, దాంట్లో సత్ఫలితాలను సాధించడం కావచ్చు, యావత్ దేశాన్ని కూడా ఆశ్చర్యపరిచింది. ఈరోజు అదే తోవలో రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. ఎందుకంటే ఒక 100 ఏళ్ల ముందుకు వెళ్తే హైదరాబాద్ నగరానికి మంచినీటి సరఫరాని లేకపోతే మంచినీటి అవసరాలని తీర్చేటువంటి మూసీ నది ఈరోజు కాలుష్య కాసారంగా మారిపోయింది. కనీసం మూసీ నది వైపుగా వెళ్తుంటేనే ముక్కులు మూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి పారిశ్రామికలు లేకపోతే పరిశ్రమలు లేకపోతే ఇవన్నీ కూడా ఒక భాగం అయితే డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, మొత్తం డ్రైనేజీ కూడా వెళ్ళి మూసీలో కలవడం, ఇవి కూడా మరొక భాగంగా నిలిచాయి. అంటే ఇప్పుడు మూసీని సుందరీకరణ చేయాలన్నా లేకపోతే మూసీని మొత్తంగా కూడా శుద్ధి చేయాలంటే నాకు తెలిసి హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థలో కూడా సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ఉండొచ్చు. అబ్సల్యూట్లీ రైట్. మూసీ అనగానే ముక్కు మూసుకుపోతుంది మీరు చెప్పారు. అబ్సల్యూట్లీ రైట్. దీని ద్వారా వాతావరణ కాలుష్యం కూడా పెరుగుతుంది. జల కాలుష్యమే కాక వాతావరణ ఇప్పుడు భారతదేశంలో వాతావరణ కాలుష్యంలో ఢిల్లీ నెంబర్ 1 పొజిషన్, వాయు కాలుష్యంలో. మరి అట్లాగే హైదరాబాద్ పరిస్థితి కూడా దగ్గరకు వస్తుంది. మరి ఈ మూసీ నది వల్ల ముక్కు మూసుకుపోతున్నటువంటి పరిస్థితుల్లో జల కాలుష్యమే కాక వాతావరణ కాలుష్యం ఏర్పడటానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. మరి దాన్ని శుద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మీరు అన్నట్లుగా ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థను ఎప్పుడైతే మూసీ నదిని శుద్ధి చేయాలనుకున్నామో డెఫినెట్గా ఖచ్చితంగా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థను కూడా శుద్ధి చేయాలి. ఇంకొక 3వ అంశం ఇక్కడ ఉన్నటువంటిది, హైదరాబాద్ను జంగిల్ కాంక్రీట్ అంటారు. ఈ హైదరాబాద్లో వర్షం పడగానే మొత్తం బస్సులు, కార్లు అన్నీ కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి, లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా మునిగిపోయే పరిస్థితి. ఇవన్నీ ఎందుకు అసలు? ఇవన్నీ మనం చేసుకుంటున్నాయి. అంటే ఉన్నటువంటి చెరువులను మొత్తం కూడా కబ్జా చేసి ఇల్లు కట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు గత ప్రభుత్వానికి. ఇప్పుడు హైడ్రాని తీసుకొచ్చి ఈ హైడ్రా ద్వారా ఎవరైతే కబ్జాలు చేశారో ఆ కబ్జాలు చేసినటువంటి అంశాన్ని కూడా పట్టేటువంటి ప్రయత్నం చేస్తుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకపడుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించాలి. ఇది శుద్ధి చేయాలంటే డెఫినెట్గా ఫండ్స్ కావాలి. ఆ ఫండ్స్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదో రకంగా ఎలొకేట్ చేసుకొని అది చెయ్యాలి, ఈ 5 సంవత్సరాల వల్ల దాన్ని పూర్తి చేయాలంటే ఒక యజ్ఞంగా పెట్టుకుంది. ఆ యజ్ఞంలో మీరందరూ కూడా మరి కలిసి వస్తే అది ఎంత చక్కగా ఉంటుంది, ప్రజలందరికీ మేలు చేసిందే అవుతుంది కదా. ఈ విషయం వైపు మీరు ఎందుకు ఆలోచించట్లేదు? సో అందుకోసమేనే ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ కలిపి బీఆర్ఎస్ వ్యక్తి అయినటువంటి కేటీఆర్ని అరెస్ట్ చేసే నేపథ్యంలోనే ఈ కాంగ్రెస్ గవర్నమెంటు రాజ్భవన్లో ఉన్నటువంటి గవర్నర్ గారికి ఒక లేఖ పంపింది. సో ఈయన మీద ఈ అభియోగాలని, ఇతన్ని అరెస్ట్ చేసి కనుక అన్ని విషయాలు తేల్చినట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వము కొన్ని కష్టాల నుంచి గట్టెక్కుతుంది అనేటువంటి విషయాన్ని గవర్నర్ తెలియపరిచారు. కానీ గవర్నర్ ఏం చేశారు? కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటారు. సో ఎప్పుడైతే కేటీఆర్ ఢిల్లీ పోయారో ఢిల్లీలో ఉన్నటువంటి అధికారంగం కావచ్చు లేదా రాజకీయ నాయకుల చేత కావచ్చు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన మాటల ద్వారా ఇప్పటివరకు గవర్నర్ పర్మిషన్ ఇవ్వలేదు. అయినప్పటికీ గవర్నర్ పర్మిషన్ ఇవ్వడానికి దాని మీద ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయ సలహాలు తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నం ద్వారానే అరెస్ట్ చేసే అవకాశం ఎంత దూరం లేదన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రైట్. ఎస్ శ్రీనివాస్ గారు, ఇకపోతే రంగారెడ్డి జిల్లా జైలుకు సంబంధించి కేటీఆర్ ములాఖత్ దాదాపుగా 45 నిమిషాల పైన సాగింది. అక్కడ ఉన్నటువంటి రైతులతో కావచ్చు, బీఆర్ఎస్ నాయకులతో కావచ్చు, ఆయన మాట్లాడి బయటకు వచ్చి ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా హైలైట్ అయ్యాయి. అంటే ప్రధానంగా కాంగ్రెస్ నాయకుల్ని వదిలేశారు, బీఆర్ఎస్ నాయకుల్ని మాత్రమే అరెస్ట్ చేశారు అనేటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన మాట్లాడారు. అసలు మొత్తంగా ఆయన ఏం మాట్లాడారు అనేది ఒక్కసారి ఆ బయట ప్లే చేసి చూద్దాం, తర్వాత దానికి సంబంధించి విశ్లేషణ చేద్దాం.
మొత్తం 70 మందిని తీసుకుపోయినారు. ముందు తీసుకుపోయినాక తిరుపతి రెడ్డి ఫోన్లో ఆదేశాలు ఇస్తున్నాడు. ఒక రాజ్యాంగేతర శక్తి, ముఖ్యమంత్రి అన్న కావడమే ఆయనకున్న అర్హత. ఆయనకి ఏ పదవి లేదు, ప్రజాప్రతినిధి కాదు. కలెక్టర్లు ఆయన ముంగట మోకరిల్లాల. ఇవాళ అధికారులు మొత్తం ఆర్డీఓలు పోలీసోళ్ళు ఆయన చెప్పినట్టు ఆడాల. కొడంగల్కు ఆయన చక్రవర్తి రారాజు. రేవంత్ రెడ్డి కాదు, అక్కడ రేవంత్ రెడ్డిది ఏం చెల్లదట, తిరుపతి రెడ్డిదే నడుస్తుందట. అలా కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసిన వాళ్ళల్లో ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఉన్నాయి, వీడియోలో కనబడతారు, మీరు చూడండి. వాళ్ళని మాత్రం ఇంటికి పంపి ఎవరెవరైతే బీఆర్ఎస్ వాళ్ళో వాళ్ళనే పెట్టండి జైల్లో అని చెప్పి ఈ దాడి మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే చేయించిండ్రు. ఈ దాడి మొత్తం రాజకీయ దాడి, ప్రజలు చేసింది కాదు అనే ఒక కుట్ర ప్రభుత్వం చేస్తున్నది. అనుముల రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, ఆయన అన్న అనుముల తిరుపతి రెడ్డి ఆ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేస్తా ఉన్నాడు. మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు, ఒక ఆయన విష్ణువర్ధన్ రెడ్డి అని ఆయన కూడా ఉన్నాడు, ఆయన కూడా పాపం ఇంట్లో ఉన్నాడు. వాళ్ళందరినీ పిచ్చి కొట్టుడు కొట్టినారు, చిత్రహింసలు పెట్టినారు, 3rd డిగ్రీ టార్చర్ పెట్టినారు. కొడంగల్ సిఐ, కొడంగల్ ఎస్ఐలు, వికారాబాద్ ఎస్పీ ఆయన పేరు నారాయణ రెడ్డి, వీళ్ళంతా కలిసి వీళ్ళను చిత్రహింసలు పెట్టినారు. 3 గంటలు కొట్టినారు. ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే ఇప్పుడే మా అక్క చెప్పినట్టు కాళ్ళు చేతులు కమిలిపోయి ఉన్నాయి. మేము అడిగినాం, మరి ఎందుకు మెజిస్ట్రేట్ ముంగట చెప్పలేదు, కొట్టినాడు ఎందుకు చెప్పలేదు అన్నాం. మీరు చెప్తే మళ్ళా కొడతాం, మీ ఇంటికి పోయి మీ ఇంటోళ్ళని కొడతామని చెప్పినారు. మిమ్మల్ని మళ్ళా కొడతాం, జైల్లో కొడతాం, ఇంటికి పోయి మీ ఇంటోళ్ళని కూడా కొడతామని చెప్పినారు. సార్ చూస్తున్నారు కదా కేటీఆర్ వ్యాఖ్యలు అయితే, అంటే వారి పార్టీ తరపున కావాలని కాంగ్రెస్ మమ్మల్ని టార్గెట్ చేస్తోందనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన పేర్కొంటున్నారు. కానీ వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయనేది ప్రజాక్షేత్రంలో నడుస్తున్నటువంటి చర్చ. మీరేం చెప్తారు? ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఎద్దున్నోడికి బుద్ధి ఉండదు, బుద్ధున్నోడికి ఎద్దుండదు అనేటువంటి సామెతను ఇక్కడ చక్కగా అప్లై చేయొచ్చు, అన్వయించవచ్చు. ఈ తిరుపతి రెడ్డి అనేటువంటి పదం, తిరుపతి రెడ్డి అనేటువంటి పదము 2 అంశాల్లో మాత్రం మనకు ఖచ్చితంగా వినబడుతుంది. ఎక్కడ ఒకటేమో ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న, ఇక్కడ వచ్చేసి తిరుపతి రెడ్డి. అంటే ఇక్కడ ఒక విషయాన్ని బాగా గమనించాలి. విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం తిరుపతి రెడ్డి అనేటువంటి పదాన్ని తీసుకొచ్చి, ఎందుకంటే ఫోన్ టాపిక్లో ప్రముఖ పాత్ర పోషించినటువంటి తిరుపతన్న ఆ పాత్రను డైవర్ట్ చేయడం కోసం ఇక్కడ తిరుపతి రెడ్డి అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చారు తెర మీదకి. అయితే ఇది కొడంగల్ నియోజకవర్గం అనేటువంటిది సీఎంకు సంబంధించినటువంటి నియోజకవర్గం. సీఎంకు సంబంధించినటువంటి బంధువుల విషయంలో గతంలోనే సీఎం ఒక మాట చెప్పారు, నా అన్నదమ్ములు కావచ్చు, నా బంధువులు కావచ్చు, ఎవ్వరు కూడా దీంట్లో ఈ రాజకీయ విషయాల్లో పాల్గొనడానికి వీల్లేదు, ఒకవేళ పాల్గొన్నట్లయితే ముందే నేను వాళ్ళని ఎదిరిస్తానటువంటి విషయాన్ని తను ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే ఆ విషయాన్ని మీడియా పరంగా తెలియచెప్పడం జరిగింది. అయినప్పటికీ తిరుపతి రెడ్డి కావచ్చు, లేకపోతే వాళ్ళ తమ్ముడు కావచ్చు, వీళ్ళందరి పేర్లు ప్రత్యేకంగా ఈ ప్రతిపక్షాలు తీసుకొస్తున్నటువంటి సంఘటన మనం గమనిస్తూనే ఉన్నాం. ఎందుకు కారణం ఏంటంటే అక్కడ తిరుపతిని డైవర్ట్ చేయడం. సరే, అసలు విషయానికి వద్దాం. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి? అక్కడ ఒక కలెక్టర్ మీద దాడి జరిగింది. దాడి జరిగిన వాళ్ళని చక్కగా సన్మానాలు చేసి సత్కరించాలా? మరి వాళ్ళని తీసుకురావాల్సిన జైలుకే కదా. నిజ నిర్ధారణలు తెలుసుకోవాలి కదా పోలీసు వాళ్ళు. ఆ తెలుసుకునేటువంటి ప్రయత్నంలో కావాల్సిన వాళ్ళని 70 మందిని సెలెక్ట్ చేశారు. 70 మంది కాదు, ఒక 40 మందే ఉందనుకున్నారు. ఆ ప్రాథమిక సమాచారాన్ని సేకరించేటప్పుడు కొంతమంది తీసుకొస్తారు, కొంతమంది కాదని తెలిసినప్పుడు కొంతమందిని పంపించే ప్రయత్నం చేస్తారు. అయితే మీరు అన్నట్టుగా 3rd డిగ్రీ అంటున్నారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి 3rd డిగ్రీలు, ఎన్కౌంటర్లు ఎన్నో చూసాం కదా. మరి ఇప్పుడు ఒక అధికారి మీద, ఒక కలెక్టర్ మీద దాడి జరగడం, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ మీద దాడి జరగడం అంటే ఉద్యోగులందరినీ అంతమందించే కుట్రనా ఇది? ఈ కుట్రలో భాగంగా చేసినప్పుడు పోలీసు వాళ్ళు తీసుకొచ్చి మరి జైల్లో పెట్టడం తప్ప? 3rd డిగ్రీ ప్రయోగించాను అంటాం. 3rd డిగ్రీ నీకు జైళ్ళల్లో ప్రయోగిస్తారా? అసలు 3rd డిగ్రీ జైళ్ళలో ప్రయోగించే అవకాశమే లేదు కదా. కాకపోతే అంటే కేటీఆర్ వ్యాఖ్యలు చూసినట్లయితే అరెస్ట్ చేసింది ఎక్కువ మందిని, అందులో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారని తెలిసి వాళ్ళని వదిలేశారు. ఇది ఏ మాత్రం సమంజసం అనేటువంటి ప్రశ్న కూడా కేటీఆర్ వేస్తున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని బాగా, అసలు ఈ కుట్రకు ప్రాణం పోసింది ఎవరు? ఈ కుట్రకి మరి లీడర్గా వహించింది ఎవరు? ఈ కుట్రలో భాగస్వాములు ఎవరు అన్నటువంటి విషయం తెలియాలి. అసలు ఈ దాడి జరగడానికి ఎవరు? రైతులు అనేటువంటి వ్యక్తుల దగ్గరికి కలెక్టర్ గారు వస్తున్నారు. కానీ రైతు ముసుగులో ఉన్నటువంటి ఎవరు? బీఆర్ఎస్ నాయకులు మాత్రమే.
ఇవన్నీ కూడా సీసీ కెమెరాలలో కంప్లీట్గా అన్నీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాతనే 70 మందిని సెలెక్ట్ చేసి 70 మందిలో కాదు కొంతమంది అని చెప్పి ఆ కొంతమంది తీసుకొని పెట్టారు. కానీ అపవాదు మాత్రం జనరల్గా ఈ ప్రతిపక్షం ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి మీద మరి బురద చల్లాలి కనుక ఆ బురద చల్లే నేపథ్యంలో మా వాళ్ళని అరెస్ట్ చేశారు, మీ వాళ్ళని అంటే మీ వాళ్ళని అరెస్ట్ చేశారు అంటే ఒప్పుకుంటున్నావు కదా నువ్వు డైరెక్ట్గానే, అంటే మా వాళ్ళు తప్పు చేశారు, ఓ కలెక్టర్ మీద దాడి చేశాడన్న విషయాన్ని మీరు ఒప్పుకుంటున్నట్లే కదా. సో ఆ విషయాన్ని మర్చిపోయి సిఐ, ఎస్ఐ, ఎస్పీ 100 మంది పోలీసులు మా మీద దాడి చేశారు, బూతులు తిట్టుకుంటాడు. మీరు ఒక అధికారి మీద మీరు అందరు కలిసి మీరు గుంపగుత్తుగా మరి అధికారి మీద దాడి చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మిగతా అధికారులు పోలీసు వ్యవస్థ ఊరుకోదు కదా. ఇది ఊరుకున్నట్లయితే ప్రజాస్వామ్య వ్యవస్థ కాదు కదా. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇట్లాంటి వాటికి అవకాశమే లేదన్నటువంటి విషయాన్ని మీరెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు కేటీఆర్ గారు? అర్థం చేసుకునే మీరు తగ్గారన్నటువంటి విషయాన్ని ఊరికే నామకవస్థగా ములాఖతుగా పోనట్లయితే ఉన్న బీఆర్ఎస్ నాయకులు కూడా మీకు ఎదురు తిరుగుతారు అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ములాఖతు కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారని పాలకపక్షం నేతలు మరి చెబుతున్నటువంటి వాదన ఇదే. రైట్. ఎస్ శ్రీనివాస్ గారు, ఇకపోతే ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ విషయాల్ని గమనించినట్లయితే మొత్తంగా కూటమి వర్సెస్ వైసీపీ సోషల్ మీడియా అన్న రకంగా మారిపోయింది. ఎందుకంటే సోషల్ మీడియా గతంలో ఏదైతే వైసీపీ సోషల్ మీడియా చేసినటువంటి ట్రోల్స్ కావచ్చు, ఇటు కూటమి నేతలపైన, కూటమి నేతల కుటుంబ సభ్యులపైన, ఏమాత్రం రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఆ ఇంట్లో ఆడవాళ్ళపైన చేసినటువంటి కామెంట్స్ ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయో, దానికి సంబంధించి గతంలో ఎంత ఇదిగా ఉన్నాయో అవన్నీ కూడా చూసాం. ఈరోజు లోకేష్ కూడా మాట్లాడుతూ నా తల్లిని అవమానించిన వాళ్ళని నేను ఏ విధంగా వదిలేస్తాను అనేటువంటి వర్షన్లో కూడా ఆయన మాట్లాడారు. దానికి సంబంధించినటువంటి బయట ఉంది, ఆయన ఏం మాట్లాడారు అది ప్లే చేశాక దానికి సంబంధించి ఏంటో ఒకసారి చర్చిద్దాం. ఒకసారి ఆ బయట ప్లే చేద్దాం. మా తల్లిని అవమానించారు, ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు, ఆ రోజు మీకు గుర్తురాదా? ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడారో, మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు, అక్కడ ఉన్నారా హౌస్ లో? షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అదే ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు, గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏనాడు మేము మాట్లాడలేదు, కూర్చోండి. ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడాల? నేను ఏనాడు మాట్లాడాల? మా సభ్యులు ఏనాడు మాట్లాడాల? కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? కూర్చోమంటారా? 22 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు, ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు, సింగిల్ గా నిలబడ్డాడు. సింహంగా గుర్తుపెట్టాడు, సింగిల్ గా నిలబడ్డాడు, పోరాడాడు. ఆ రోజు మా తల్లి అవమానించారు కనుకనే బాధ పట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటకు వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ, నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టుపడి రవి గారు వెళ్ళారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా. 10 మంది జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఉన్నారు, రాలేదు. మా తల్లిని అవమానిస్తే నేను కూర్చోమంటారు? ఇంకా మాట్లాడతాం మేము మనుషులు కాదా? సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు. మాడుకున్నా కూర్చోమంటారు? అయితే తెలియకుండా ఏదంటే అది మాడితే ఎట్లా అధ్యక్ష? ఎందుకు ఆ రోజు బైకాట్ చేస్తారో మాకు తెలుసు. నేను అక్కడే కూర్చోండి. ఎస్, అంటే లోకేష్ మాటల్లో నాకు ఎక్కువ కోపం కంటే ఆవేదన చాలా స్పష్టంగా కనిపిస్తోంది, ఆ కళ్ళల్లో కావచ్చు, ఆ మాటల్లో కావచ్చు. ఎందుకంటే గతంలో వాస్తవంగానే ఆ రోజు భువనేశ్వరి గారిని అవమానించినప్పుడు చంద్రబాబు గారు బయటికి వచ్చి కన్నీటి పర్యంతమైనటువంటి వీడియో ఎంతలా సర్క్యులేట్ అయిందో దానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా స్పందించారు. అసెంబ్లీ అనేది ఈ విధంగా జరగాల్సింది కాదు, కేవలం ప్రజా సమస్యల గురించి మాట్లాడాల్సినటువంటి అసెంబ్లీలో వ్యక్తిగత జీవితాలు లేకపోతే వ్యక్తిగత విషయాలు తీసి ఎమ్మెల్యేలను మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులను అవమానించడం ఏమాత్రం సబబు కాదు అంటూ కూడా చాలామంది పేర్కొన్నారు. అప్పటి వరకు అసలు రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నటువంటి భువనేశ్వరి గారి పేరు తీయడం కావచ్చు, లేకపోతే ఇటు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల పేర్లు తీయడం కావచ్చు పదే. దాంతోపాటుగా ఇప్పుడు లోకేష్ గారు మాట్లాడుతూ షర్మిలాను అవమానించారు, విజయలక్ష్మి గారిని అవమానించారంటూ ఆ పేర్లు కూడా ప్రస్తావించారు. అంటే జగన్ సొంత కుటుంబంలో ఉన్నటువంటి తన చెల్లిని, తల్లిని కూడా రాజకీయాల కోసం అవమానించినటువంటి తీరును ఆయన ఎండగట్టారు. కాబట్టి ఖచ్చితంగా మేము మాట్లాడతాం దీనికి సంబంధించి, దీనికి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామనే విధంగానే ఆయన వర్షన్ మొత్తం కూడా వినిపించింది. ఎలా చూస్తారు సార్ అసలు ఈ అంశాన్ని?
ఈ విషయం పైన ఒకసారి పీసీఆర్ మన కృష్ణ బ్యూరో చీఫ్ లైన్లో తీసుకోండి. సో తనతో కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత మనం మిగతా విషయాల్ని విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్. సార్ కృష్ణ లైన్లోకి వచ్చే వరకు అంటే ఒక్క విషయం సార్ ఇక్కడ ఒక విషయం, ప్రపంచంలో ఎవరికైనా తల్లిని మించిన దైవం అనేది లేదు. ఒక తల్లిని తన తల్లిని అవమానించిన తర్వాత ఆ కొడుకు యొక్క రోదన బాధ ఎట్లా ఉంటుంది తెలుసా? అసలు దెర్ ఈజ్ నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్. అసలు ఆ బాధను వర్ణించడానికి అసలు పదాలు అనేటువంటి ఈ భూమి మీద సృష్టించబడలేదు. నరం ఉప్పొంగుతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఆ తల్లిని అన్నంక కూడా ఆ కొడుకు ఎదురు తిరిగి మరి వాళ్ళ తల్లిదండ్రులను కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ ఇప్పటి వరకు మాట్లాడలే. అది ఎందుకు మీకు అర్థం కావట్లేదు? ఎస్ శ్రీనివాస్ గారు, సో ఒక్కసారి ఏపీ బ్యూరో చీఫ్ కృష్ణతో మాట్లాడదాం దీనికి సంబంధించి. సో కృష్ణ, మొత్తంగా ఈరోజు లోకేష్ మాట్లాడినటువంటి మాటలు, లోకేష్ ఆవేదన అయితే రాష్ట్రం మొత్తం కూడా చూసింది. ఎందుకంటే ఆయన పదే ప్రస్తావిస్తూ నా తల్లిని అంతలా అవమానించిన తర్వాత కూడా మీరు ఇంకా మండలిలో నన్ను మాట్లాడనివ్వకుండా చేస్తున్నారు, ఇంకా మాట్లాడొద్దా, అసలు మాట్లాడకుండా ఏ విధంగా ఉంటాను, కేవలం నా తల్లినైనా, మీరు షర్మిలను అవమానించారు, విజయలక్ష్మిని అవమానించారు, దాదాపు స్త్రీ సమాజాన్ని మీరు అవమానించారంటూ లోకేష్ విరుచుకుపడ్డారు. ఆయన ఆవేదన మొత్తం కూడా వినిపించింది. అసలు ఈ అంశానికి సంబంధించి ఎలా చూడాలి కృష్ణ? గతంలో ఏం జరిగింది, ప్రస్తుతం దానికి సంబంధించి లోకేష్ ఏం మాట్లాడారు, దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి కృష్ణ? దాదాపుగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడైతే రాష్ట్రంలో అంటే ఏదైతే వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే ఇప్పుడు నిరంతరం అంటే చంద్రబాబు నాయుడు పైన కానీ, చంద్రబాబు నాయుడు కుటుంబం పైన కానీ, పవన్ కళ్యాణ్ పైన కానీ, పవన్ కళ్యాణ్ కుటుంబం పైన నిరంతరం ఏదో విధంగా ఆయన ట్రాల్ చేస్తూ అసభ్యకరంగా పదజాలంతో దూషిస్తున్న ఈ పర్వం అయితే అత్యంత అంటే దారుణంగా అయితే ఆంధ్రప్రదేశ్లో చోటుకుంది. అసలు ఓటమిలో అంటే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిలో అదొక కీలకమైనటువంటి పాత్ర పోషించడంలో ఎటువంటి సందేహం లేదు. ఓటమిలో అంటే మొదటి నుంచి కూడా ఆ రోజు అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు అంటే 23 సీట్లకు పరిమితమైనా కూడా అసెంబ్లీకి అయితే వచ్చి ఏదైతే ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం అయితే చంద్రబాబు నాయుడు ఆ రోజైతే చేశారు. కానీ ఒక్కసారిగా వల్లభనేని వంశీ కానీ ఏదైతే కొడాలి నానితో పాటు మరికొంతమంది అయితే అత్యంత దారుణంగా చంద్రబాబు నాయుడుతో పాటు చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని, వారి శ్రీమతిని కూడా చాలా దారుణంగా శాసనసభలో అవమానించడం, ఆ రోజు చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా చాలా అసలు ఒక అసెంబ్లీ పైన చెట్టు ఒక జుగుప్సాకరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గత ప్రభుత్వం పైన చాలా దారుణంగా అయితే దేశవ్యాప్తంగా కూడా విమర్శలు అయితే పెద్ద ఎత్తున వెల్లువెత్తిన పరిస్థితి చూస్తాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారైతే ఒకటే అసలు అసెంబ్లీలో ఒకటే చెప్పారు, నేనుగా ఇది కురుక్షేత్ర సభలా ఉంది, ఈ యొక్క కురుక్షేత్ర సభలో ఈ యొక్క ప్రజల కోసం ఎన్నుకోబడిన సభలాగా లేదు, ఇది కేవలం నన్ను నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ విమర్శించడానికి ఏర్పాటు చేసిన అసెంబ్లీలా ఉంది, ఇటువంటి శాసనసభలో నేను ఉండను అని ఆ రోజు ఛాలెంజ్ చేసి మళ్ళీ నేను గెలిచి ముఖ్యమంత్రిగా మాత్రం అడుగు పెడతానని ఆ రోజు ఛాలెంజ్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు అదేవిధంగా అఖండ మెజారిటీతో గెలిచి ఈ రోజు శాసనసభలో అడుగు పెట్టారు. ఆ ఆవేదన అంతా కూడా ఎన్నికలప్పుడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినటువంటి లోకేష్ బాబు ప్రతి చోట కూడా ఆ ఆవేదన అయితే వెలగెత్తూ చెప్పారు. నన్ను కానీ నా తల్లిదండ్రులను కానీ అత్యంత దారుణంగా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ట్రోల్స్ చేసింది, అసభ్యకరంగా పదజాలంతో నా తల్లిని దూషించారని చెప్పేసి అని అన్నారు. అదే విధంగా కూటమి సభలో కూడా లోకేష్ బాబు చాలా సమన్వయం పాటిస్తూ అంటే ఇటు మండలిలో కానీ ఇటు శాసనసభలో కానీ చాలా సమన్వయం పాటిస్తూ కూడా తను మాట్లాడటం అయితే చూస్తాను. తనకు ఆవేదన ఉంది, ఎందుకంటే ఒక తల్లికి ఒక బిడ్డకి మధ్యలో ఉన్న బంధం అంటే తన వ్యక్తిగత జీవితంలో ఎన్నన్నా కూడా లోకేష్ ఏ రోజు విమర్శించలేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా చంద్రబాబు నాయుడు పైన వేలెత్తి చూపించినా ఏ రోజు తను అంతగా రియాక్ట్ కాలేదు. కానీ తన కుటుంబ సభ్యులు తన తల్లిని విమర్శించడం మాత్రం లోకేష్ బాబు అయితే జీర్ణించుకోలేని పరిస్థితి కనబడుతుంది. గతంలో కూడా క్లియర్ గా చెప్పాడు, ఎవరైతే తన తల్లిని విమర్శించారో వారిని ఎట్టి బస్సులో వదిలే ప్రసక్తే లేదని ఏదైతే శపథం చేశాడో అదే విధంగా ఈ రోజు శాసన మండలిలో కానీ నిన్న కానీ ఈ రోజు కానీ తను ప్రసంగం చేస్తున్నప్పుడు కూడా అడుగడుగునా అడ్డుపట్టడానికి ప్రయత్నాలు అయితే చేశారు. అదేవిధంగా స్పీకర్ కానీ మా డిప్యూటీ స్పీకర్ కానీ వారించే ప్రయత్నం చేసినా కూడా లోకేష్ బాబు అయితే స్పష్టంగా ఒకటే చెప్పాడు, నేను మాట్లాడే అవకాశం కావాలి, నా తల్లిని ఇదే శాసనసభలో కానీ శాసన మండలిలో నా తల్లిని అవమానించారు, అలాంటిది నేను విజయమ్మన గాని అవమానించలేదు, అదేవిధంగా షర్మిలాను అవమానించలేదు, ఏ కుటుంబ సభ్యులను నేను అవమానించలేదు, కానీ
వైఎస్ఆర్ సభ్యులు మాత్రం తన తల్లితో పాటు అదేవిధంగా వారి సొంత తల్లిని కూడా విజయమ్మని కానీ అదేవిధంగా షర్మిలాని కూడా విమర్శిస్తారు. అంత నిజానికి దిగజారు. అలా ఈ సభలో నేను ఎందుకు మాట్లాడకూడదని తన ఆవేదనతో అయితే చాలా ఆవేదనతో మాట్లాడినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఆనంద్, థ్యాంక్ యూ కృష్ణ సార్. ఇక్కడ ఒక్క విషయం, నాకు తమిళనాడులో జరిగినటువంటి అదైతే జయలలితకు జరిగినటువంటి అవమానం, ఆ రోజు ఆమె హౌస్లో ఉంది, ప్రత్యక్షంగా అవమానాన్ని ఎదుర్కొన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో హౌస్లో లేనటువంటి భువనేశ్వరి గారికి కూడా దాదాపుగా అదే రకమైనటువంటి అవమానం జరిగింది. ఎందుకంటే వ్యక్తికి లేకపోతే వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి అవమానం జరిగింది. ఆ రోజు జయలలిత బయటకు వెళ్తే నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రిగానే సభలో మళ్ళీ అడుగు పెడతానంటూ శపథం చేసి వెళ్ళారు. ఇక్కడ కూడా భువనేశ్వరి భర్త అయినటువంటి చంద్రబాబు గారు అదే సవాల్ని చేసి నేను మళ్ళీ సభలో ఈ కౌరవ సభలో అడుగు పెట్టను, ఖచ్చితంగా మళ్ళీ నేను ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాను, ఆ రోజు సభని సక్రమంగా నడిపించే ప్రయత్నం చేస్తానంటూ ఆ రోజు ఆయన కన్నీటి పర్యంతమై బయటికి వెళ్ళారు. ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టినా లేకపోతే ఆడవాళ్ళపైన ఇటువంటి దూషణలు చేసినా కానీ ఖచ్చితంగా రాజకీయ సమాధి తప్పదు అనేటువంటి విషయాలు ఈ రెండు సందర్భాల్లో కూడా చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి. ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తెలుగు సాంప్రదాయాలలో ఒక నానుడి ఉంది, ఇంటి ఆడబిడ్డ ఉసురు గనక తగిలినట్లయితే వాళ్ళు ఎప్పుడు వృద్ధిలోకి రారని. ఇదే పాపం, ఇదే ఉసురు తగిలి 11 మందికే పరిమితమయ్యారు. అంటే ఒకవేళ కనుక ఆ రోజు ఈ పరిస్థితులు నువ్వు అనకపోతే ఈరోజు నీకు అంతో కొంత నీకు పెరిగేది మెజారిటీ. కానీ ఈ పాపం వల్లనే మీకు రాలేదు. ప్రజలందరి దృష్టిలో ఇది నాటకపోయింది. వల్లభనేని వంశీ కావచ్చు, నాని కావచ్చు, అత్యంత నీచంగా మాట్లాడారు. సో ఆ మాటలతోటే అది కౌరవ సభగా మారింది. ఆ కౌరవ సభకు మళ్ళీ నేను ఇప్పుడు ఈ కౌరవ సభలో ఉన్నాను, గౌరవ సభ అయినప్పుడు మాత్రమే వస్తాను, రాజాలాగా వస్తాను అప్పుడు అని చెప్పేసి అన్నాడు. ఆ శపథం ప్రకారమే ఇది గౌరవ సభగా మారినప్పుడు మాత్రమే చంద్రబాబు ఇక్కడ అడుగు పెట్టాడు. కానీ కొడుకుగా లోకేష్కి ఈ బాధ ఎప్పటికీ తనను వెంటాడుతూనే ఉంటుంది. అందుకే ప్రతి మీటింగ్లో కూడా ఈ అంశాన్ని తను వేలెత్తి చూపించడం జరిగింది. ప్రజల హృదయాల్లో ఇది నాటకపోయింది. ఒక తల్లిని అంటే ప్రజలు ఎవరు కూడా దాన్ని వదిలిపెట్టలే, దాని రుణం తీర్చుకున్నారు. అందుకే ఈరోజు వైఎస్ఆర్సీపీ పరిస్థితి. నేను అనుకునేది ఏంటంటే కేవలం అక్కడ భువనేశ్వరి గారికి సంబంధించి చంద్రబాబు సతీమణికి సంబంధించి కాదు, యావత్ స్త్రీ సమాజానికే అదొక అవమానంగా భావించారు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా. అంటే ఎక్కడో జగన్మోహన్ రెడ్డి విషయాలన్నీ కూడా కంట్రోల్ చేయాల్సిందేమో. అంబటి రాంబాబుని కావచ్చు, రోజాని కావచ్చు, వల్లభనేని వంశీని కావచ్చు, లేకపోతే పేర్ని నానిని కావచ్చు, లేకపోతే కొడాలి నానిని కావచ్చు, శ్రీరెడ్డిని కావచ్చు, బొరుగడ్డ అనిల్ని కావచ్చు, వీళ్ళందరి నోరులు అదుపులో ఉంటే జగన్మోహన్ రెడ్డికి రోజు 11 అనేటువంటి పరిస్థితి వచ్చుండేది కాదేమో అని బలంగా విశ్వసిస్తున్నాను. అంటే మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. రాజకీయాల్లో సుశిక్షితులైనటువంటి రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట ఏం చెప్తారంటే, రాజకీయాల్లో క్రమశిక్షణలు ఉండవు, తర్వాత శాశ్వత శత్రువు శాశ్వత మిత్రులు. వీళ్ళు ఎప్పుడు కూడా ఎదురు వ్యక్తిని ఎట్లా వేటాడాలి, ఎట్లా చంపాలి అనేటువంటి రాయలసీమ ఫ్యాక్షన్ని అంటిపుచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఎట్లా కంట్రోల్ చేయగలుగుతారు? ఎందుకంటే తన బ్లడ్ లో ఉన్నటువంటి అంశాలు. రాయలసీమలో కూడా మర్యాదలు లేకపోతే ఇవన్నీ కూడా ఇచ్చిపుచ్చుకుంటారు కదా. సో అవి ఉన్నప్పుడు కూడా సొంత చెల్లెను కూడా ఇప్పుడు మాట్లాడుతున్న విధానం మనం సొంత చెల్లెని ఇప్పుడు పరిస్థితులను బట్టి మాట్లాడుతున్న విధానము, తల్లి మీద కేసులు ఇచ్చినటువంటి విధానము, మరి ఇక ప్రతిపక్ష నేత యొక్క భార్యను అనడంలో అది అలవాటే వాళ్ళకి, అది సహజంగా వచ్చినటువంటి తత్వం. అది గుర్తుందా షర్మిలా గారికి సంబంధించి ఆమె ఆ పసుపచ్చ చీర కట్టుకొని వెళ్ళి అక్కడ మీటింగ్ కి హాజరైతే పసుపు చీరలో వెళ్ళారని ఆ చీరకు సంబంధించి కూడా అవహేళన చేస్తూ మాట్లాడితే షర్మిల కన్నీటి పర్యంతం అయ్యారు. సొంత చెల్లెల చీర పైన ఒక శుభ విషయాన్ని తెలియచెప్పేటప్పుడు ఎవరు కూడా పసుపు అనేది మనకు శుభ సూచకం. ఆ పసుపును వాడడంలో తప్పు లేదన్నటువంటి విషయం ఆయనకు తెలియదు. ఆయన అంతసేపు అంటే ఆయన ఎంతసేపు ఏం ఆలోచించాడంటే తెలుగుదేశం పార్టీ పసుపచ్చ కలర్ కనుక ఈమె పసుపచ్చ చీర అంటే వాడికి అది పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చగా అన్నట్లు ఆ పసుపే కనబడింది. కానీ అక్కడ శుభానికి సంబంధించినటువంటి విషయము తన మేనల్లుడు పెళ్లి కోసము పిలవడానికి వెళ్ళింది అన్నటువంటి కనీస జ్ఞానాన్ని కూడా లేకుండా ప్రవర్తించినటువంటి తీరు నిజంగా ఇది సిగ్గుచేటైనటువంటి విషయం. దీన్ని అందరూ కూడా అసహించుకుంటారు. ఇప్పటికైనా కనీసం జగన్మోహన్ రెడ్డి మార్పు వస్తుందంటే మార్పు లేదు. తల్లి మీద కేసేసాడు, చెల్లి మీద కేసేసాడు, కానీ అక్కడ ఆడాల్సిన నాటకాలన్నీ ఆడతారు. కానీ ఇవన్నీ కూడా కోర్టులో చెల్లవు కదా. అందుకే ప్రజలందరూ కూడా తీర్పు ఇచ్చారు ఈయనకి. నెక్స్ట్ ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ప్రతి ఇంట్లో కుటుంబ సమస్యలు ఉంటాయి కదా, ప్రతి ఇంట్లో కూడా ఇవన్నీ మామూలే కదా అన్నారు. మరి ఎదుటి కుటుంబాల్లో కూడా అదే విధంగా సమస్యలు ఉంటాయి, ఎదుటి కుటుంబాలకు సంబంధించి కూడా అదే విధంగా ఉంటాయని
అది తెలియదు ఆయనకి. ప్రతిసారి కూడా ఇక్కడ చంద్రబాబు అందుకే కుటుంబం ఇంకొక గురించి, సామెత కూడా పవన్ వస్తది. కళ్యాణ్ కుటుంబం గురించి మాట్లాడతారు, ఆయన కుటుంబం వచ్చేసరికి ప్రతి కుటుంబం. అందుకే ఇక్కడ ఒక సామెత, కడుపు చించుకుంటే కాళ్ళ మీదనే పడుతుంది. నువ్వు కడుపు చించుకున్నావు, అందుకే నీ కుటుంబంలో ఉన్నటువంటి అన్ని లక్షణాలు కూడా, అన్ని వ్యవస్థలు కూడా కుప్పకూలి నీ కళ్ళ ముందు పడ్డాయి. అది తెలుసుకోకుండా ఇతరుల కుటుంబాల్లో చిచ్చు పెట్టాలని నువ్వు ప్రయత్నం చేసావు. చివరికి నీ కుటుంబంలోనే కదా చిచ్చు జరిగింది. కానీ అది ప్రజలు గ్రహించారు కనుకనే నిన్ను 11కు పరిమితం చేశారు, అక్కడ వాళ్ళని 164 పరిమితం చేశారు. అంటే ప్రజల్లో వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆలోచనలేంటి, ప్రజల్లో తీసుకొచ్చిన మార్పులేంటి, నువ్వు చేసిన చెడ్డ పనులేంటి, ప్రజలకు వాళ్ళు చేయాల్సినటువంటి మార్పులేంటి, ప్రజలకు మంచి చేయాల్సినటువంటి అవసరాలు ఎట్లా ఉన్నాయన్నటువంటి ఆవశ్యకతను తెలియచెప్పి వాళ్ళు ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చారు. కానీ నీ పరిస్థితి ఏమైంది? నువ్వు ఇటు ప్రభుత్వంలో రాకపోయినా నీ కుటుంబం రోడ్డు మీద పడ్డది, నువ్వు అది తెలుసుకోలేకపోయావు. ఇంకెప్పుడు తెలుసుకుంటావు? ఎస్ శ్రీనివాస్ గారు, మరొక కీలకమైనటువంటి అంశం ఏదైతే మదనపల్లి ఫైల్స్కి సంబంధించి అవి దగ్ధమైనటువంటి విషయం కావచ్చు, ఎంత పెద్ద సంచలనంగా మారిందో అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి కలెక్టర్ స్వయంగా వెళ్ళి పర్యవేక్షించారని చంద్రబాబు కూడా చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి ఇలాకాలో చోటు చేసుకోవడం వల్ల ఆయన కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనేటువంటి విషయాన్ని చాలామంది సొంత నియోజకవర్గంలోనే విమర్శలు చేశారు. ఆయనకు భయపడి ఇన్ని రోజులు మేము బయటకు రాలేదు, ఆయన పెట్టినటువంటి ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదు అంటూ సొంత నియోజకవర్గంలో ప్రజలే తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ఈ మొత్తం వెనక ఆయన ఉన్నారంటూ కూడా ఒక చర్చ జరుగుతోంది. అసలు మదనపల్లి ఫైల్స్కి సంబంధించి, అవి తగలబడ్డానికి సంబంధించి ప్రస్తుతం ఇది కూడా హైలైట్ అవుతోంది. ఎలా చూడాలి? అసలు మదనపల్లి ఫైల్స్ విషయానికి వచ్చినప్పుడు ఒక చిత్రమైనటువంటి చరిత్ర బయటకు వచ్చింది. ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు సిసోడియా అనేటువంటి వ్యక్తి కమిటీ వేయడంతో ఆ కమిటీ నివేదికను కూడా అతి త్వరలో సమర్పించబోతుంది. ఆ సమర్పణలో నివేదికలో అస్సలు విషయాలు బయటికి రాబోతున్నాయి. ఇక్కడ అసలు విషయం ఏంటంటే 2440 ఫైల్స్ కాలిపోయాయి. వెరీ మేడగా 15 నిమిషాల లోపలనే ఫైర్ ఇంజన్స్ వచ్చాయి. ఫైర్ ఇంజన్స్ ఆర్పడం వల్ల 770 ఫైల్స్ మాత్రం కాలిపోకుండా ఆపగలిగారు. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించాలి. ఇది జరిగేటప్పుడు సీసీ కెమెరాలు పనిచేయలేదండి. దాని తర్వాత ఇంజన్ ఆయిల్ లోపలికి వచ్చింది. హౌ ప్రీ ప్లాన్డ్. సో దాని తర్వాత ఇంకోటి ఏంటి తెలుసా, దోమలు బాగున్నాయటని దోమల అగరబత్తీలు కూడా పెట్టారు అక్కడ. అంటే ఇవన్నీ ఈ కెమికల్స్ అన్ని ఏంటి అంటే త్వరగా అంటుకోవడానికి ఉపయోగపడేటువంటి కెమికల్స్ని అక్కడ పెట్టారు, ఇంజన్ ఆయిల్ని అక్కడ పెట్టారు, ఇవన్నీ చేశారు. ఇవన్నీ చేసి ఏం తెలియనట్టు ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంత చక్కగా చెప్తారు, నాకేం సంబంధం లేదు. కానీ ఆయన అనుచరుడైనటువంటి వ్యక్తి మాధవ్ రెడ్డి ఉన్నాడు, పిఏ తుకారాం ఉన్నాడు, తర్వాత మాజీ ఆర్డీఓ మురళి ఉన్నాడు, ప్రస్తుత ఆర్డీఓ దాని తర్వాత ఎవరు హరిప్రసాద్, వీళ్ళందరూ కలిసి వేసినటువంటి పన్నాగం. ఈ పన్నాగంలో ఎవరయ్యా అంటే బలి అయింది ఒక రకంగా చెప్పాలంటే సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్. కానీ ఇవన్నీ విషయాలు చివరికి వీళ్ళు గౌతమ్ తేజ్ తోటే అంటు పెట్టించారు. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఏంటంటే మదనపల్లిలో 79,107 ఎకరాల అసైన్డ్ భూమి ఫ్రీ హోల్డ్ చేశారు. అందులో 4,732 ఎకరాలు ఫ్రీ హోల్డ్ ప్రతిపాదన తిరస్కరించారు. ఈ ఫ్రీ హోల్డ్ ప్రతిపాదన ఎక్కడైతే తిరస్కరించారో దానిని వీళ్ళు కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ కబ్జా చేసేటువంటి ప్రయత్నంలో ఎప్పుడైతే ప్రభుత్వం మారుతుందన్నటువంటి ఆలోచనలు రాబోతున్నాయో, ప్రభుత్వం ఇంకా ఉండదు అన్నటువంటి తెలిసిపోగానే ఇమ్మీడియట్గా ఏం చేశారు, ఈ నిప్పు పెట్టి కాల్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలోనే ఇవన్నీ కాలి బూడిద కావాలి. కానీ అదృష్టవశాత్తు 17 నిమిషాల లోపల అక్కడికి మరి ఫైర్ ఇంజన్స్ రావడం, దాంతో కాపాడటంతో 770 ఫైల్స్ మిగిలిపోయాయి. ఈ 770 ఫైల్స్ చాలు వీళ్ళ చరిత్ర, వీళ్ళ బండారం అంతా బయటికి తీయడానికి. అందుకే ప్రభుత్వం ఏం చేసిందంటే సిసోడియా కమిటీని వేసింది. ఇటువైపు సిఐడి విచారణ జరుగుతుంది, అట్లాగే సిసోడియా కమిటీ వేసింది. ఈ సిసోడియా కమిటీ అతి త్వరలో, ఎన్నో రోజులు కాదు, ఒక 15-20 రోజుల్లో సిసోడియా ఈ కమిటీ నివేదికను ప్రకటించబోతుంది. ఈ ప్రకటన తర్వాత వీళ్ళందరూ కూడా ఊచలు లెక్కబెట్టేటువంటి సమయం మాత్రం ఆసన్నమైంది అనేది మాత్రం మనం చెప్పుకోవచ్చు. రైట్. ఇక్కడ మరొక కీలక అంశం ఏంటంటే, అంటే ఎలాగో గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి ఆర్డీఓకి సంబంధించి వచ్చింది కాబట్టి గతంలో ఎవరైతే ఈ
వైసీపీ అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకా మారలేదేమో అనిపిస్తుంది. ఈ ఒక్క కేసులోనే కాదు, బోర్గడ్డ అనిల్ విషయంలో కూడా, అంటే సందర్భం కాదు కాకపోయినా కానీ వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఒక 4 పోలీస్ అధికారులు అతనికి రాజమర్యాదలు చేశారంట. దుప్పటి దిండు ఇచ్చి అక్కడ పోలీస్ స్టేషన్లో పడుకోవడానికి, వచ్చేటప్పుడు బిర్యానీ తినిపించి తీసుకొచ్చారంట. ఇంకా మారట్లేదేమో, ఇంకా వైసీపీ పాలన ఉందనుకుంటున్నారా లేకపోతే ఏంటి సార్ ఇది? అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గమనించాలి. గత ప్రభుత్వ పాలనలో ఈ అధికారులు పోలీసులు ఎవరైతే ఉన్నారో ప్రతి డబ్బులకు అవినీతికి అలవాటు పడ్డోళ్ళు, వాళ్ళకి అన్నీ అందాయి. ఇప్పుడు అవి మర్చిపోలేరు కదా అంత త్వరగా. సో అందుకోసం వాళ్ళు రాగానే వీళ్ళు చేయాల్సినటువంటి సపర్యలు అన్నీ చేస్తున్నారు. ఈ సపర్యలు అవినీతి ఎవరికైతే నచ్చదో అధికారులు ఉంటారు కదా, అధికారులు అందరూ చెడ్డవాళ్ళే ఉండరు, అధికారులు అందరూ మంచి వాళ్ళు. ఈ మంచి వాళ్ళు చేసే ప్రయత్నం అంటే ఈ చెడ్డ అధికారులను ఎవరినైతే వాళ్ళు పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారో ప్రభుత్వం కూడా అందుకు పూర్తిగా సహకరిస్తుంది. ఈ దొంగలో పట్టుకునేటువంటి క్రమం ప్రారంభమైందని చెప్పొచ్చు. ఆ నేపథ్యంలోనే మీరు ఇప్పుడు ఎవరైతే చెప్పారో వాళ్ళని అందరినీ కూడా పట్టుకునేటువంటి ప్రయత్నం, రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి చేసే అధికారులను అందరినీ పట్టుకోవడం గ్యారంటీ, వాళ్ళందరికీ కూడా శిక్షలు పడడం గ్యారంటీ. ఇది ఎప్పటికీ మర్చిపోకూడదు. అందుకే అధికారులు ఎప్పుడు కూడా రాజకీయ నాయకులకు విలువలు ఇచ్చే కంటే వాళ్ళకు అవకాశం ఉన్నంత మేరకు వాళ్ళకు ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం చేయగలిగినట్లయితే ఆ రాష్ట్రము ఆ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండే అవకాశం ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్ని అంశాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అందించారు. మొత్తంగా 2 రాష్ట్రాలకు సంబంధించి రాజకీయాలు కొంత హాట్గా నడుస్తున్నాయని చెప్పుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే పూర్తిగా ఒక ఫార్మాకి సంబంధించి, ఆ ఏర్పాటుకు సంబంధించి కలెక్టర్ పైన దాడి ఏదైతే జరిగిందో దానికి సంబంధించినటువంటి పూర్తి విచారణ జరుగుతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో గతంలో సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని ఇష్టారీతిని ఎవరైతే కామెంట్స్ చేశారో వాళ్ళకి సంబంధించి విచారణ జరుగుతోంది. ఈ 2 కేసులు కూడా త్వరితగతిన పూర్తవ్వాలి, దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి త్వరగా శిక్షలు పడాలని సామాన్య ప్రజలు కూడా చాలా బలంగా కోరుకుంటున్నారు. ఇది వాటి స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ News 360.